భగవతే వాసుదేవాయ. మాఘమాస ఏకాదశి 2026 భీష్మ ఏకాదశి ఎప్పుడు? ఈరోజు విష్ణు సహస్రనామం జయంతి. భీష్మ ఏకాదశి 2026 జనవరి 29న జరుపుకుంటారు. ఈరోజు విష్ణు సహస్రనామం జయంతి తిథి విశిష్టత వివరాలు తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఏకాదశిలో భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశికి ప్రత్యేక స్థానం ఉంది. మాఘ శుక్ల ఏకాదశి తిథిని భీష్మ ఏకాదశిగా పిలుస్తారు. మహాభారతంలో అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుడు ఈ రోజున శ్రీకృష్ణుడు స్తుతించి మోక్షాన్ని పొందాడనే పురాణ కథ ఆధారంగా దీనిని భీష్మ ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. ఈ ఏకాదశికి మరింత ప్రాధాన్యం కలిగించేది విష్ణు సహస్రనామ స్తోత్రం. భీష్మ జయంతి భీష్మ పితామహుడు అంపశయ్యపై ఉండగానే పాండవులకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశించిన రోజు ఇదేనని పురాణ ప్రతీతి. అందుకే భీష్మ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ జయంతిని కూడా శ్రద్ధాభక్తులతో జరుపుకుంటారు. భీష్మ ఏకాదశి తిథి వివరాలు. 2026 సంవత్సరంలో భీష్మ ఏకాదశి తిథి జనవరి 28వ తేదీ సాయంత్రం 4:45 ప్రారంభమై జనవరి 29వ తేదీ మధ్యాహ్నం 1:55 ముగుస్తుంది. సూర్యోదయం తిథి ప్రకారం జనవరి 29 గురువారం రోజున భీష్మ ఏకాదశిని ఆచరించాల్సి ఉంటుంది. ఈ రోజున ఉపవాసం ఆచరించి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించడం వల్ల పాపాలు నశించి మోక్షప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. అలాగే ఈ ఏకాదశి ఉత్తరాయణం పుణ్యకాలంలో రావటం వల్ల స్వర్గలోక ప్రాప్తి, సంతాన భాగ్యం, మనశ్శాంతి కలుగుతాయని భక్తులు నమ్ముతారు. భీష్మ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పఠనం, ధ్యానం చేయటం, భీష్మునికి తర్పణం వదలటం వల్ల శుభ ఫలితాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. విజయాలు, శత్రు విముక్తి కలుగుతాయని విశ్వాసంతో ఈ ఏకాదశిని జయ ఏకాదశిగా కూడా పిలుస్తారు. ఇదండి మన భీష్మ ఏకాదశి, విష్ణు ఏకాదశి యొక్క విశిష్టత. విష్ణు సహస్రనామాన్ని రేపు ఖచ్చితంగా చదువుకుంటే కనుక ఆ శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ అనుగ్రహాన్ని అండ్ భీష్ముడికి అంపశయ్యపై పడుకున్నప్పుడు ఉపదేశించినటువంటి మహిమాన్వితమైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క 108 నామాలతో కూడుకున్నటువంటి విష్ణు సహస్రనామాల్ని మనందరము పఠిద్దాం. ఆ విష్ణు భగవానుడి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం. అంతేకాదు అంపశయ్యపై అంత దీనావస్థలో స్థితిలో ఉండి కూడా తనకు ఆ శ్రీ మహావిష్ణువు అంతటి గొప్ప కృపను కలిగించినటువంటి ఆ భీష్మ పితామహుడికి కూడా మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. తన ద్వారానే మన లోకానికి విష్ణు సహస్రనామాలని మనకు అందించినటువంటి మహాయుగ పురుషుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. మనం అందరం శ్రీకృష్ణ పరమాత్మని మంచిగా పూజించుకుందాం, ధ్యానించుకుందాం, అర్చుకుందాం అండ్ ఉపవాసాన్ని కూడా సాధ్యమైనంత వరకు చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఓం నమో భగవతే వాసుదేవాయ.